అందరికీ వందనాలండి. మరొకసారి మీ మధ్యలోనికి వాక్యం ద్వారా రావడానికి దేవుడు కృపను చూపించారు. మరి ఈ దినమందు వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మరొక దినము అయా మరి బీవీబీ మినిస్ట్రీ ప్రార్థన సహవాసం అనే ఛానల్లో నాయన సోషల్ మీడియా ద్వారా మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు మీరు మాతో మాట్లాడండి. ఎంతమంది ఈ మాటలు నాయన ఈ సోషల్ మీడియా ద్వారా వింటున్నారు, వారి జీవితంలో ఆశ్చర్యకరంగా ఈ మాటలు ఫలించడానికి అయా వారి యొక్క ఆత్మీయ జీవితమును భౌతికమైన జీవితము ఫలభరితంగా మార్చబడటానికి కృపను చూపించండి తండ్రి. నాయన నీ చిత్త ప్రకారము నాయన ఈ మాటలు ఎవరెవరితో మాట్లాడాలని మీరు ఆశపడుతున్నారు. ఎంతమంది బలహీనులుగా అయా ఫలింపు లేని అనుభవంలో వారి యొక్క ఆత్మీయ జీవితాలు భౌతికమైన జీవితాలు కొనసాగించబడుతున్నాయో వారందరినీ మీరు దర్శించి మీరే వారి మనోనేత్రాలు వెలిగించి వారి హృదయాలు తెరిచి ఈ మాటలు బహుగా ఫలించే కృపను మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలోనే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినమందు మరి దేవాతి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోయే కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపులు మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఈ యొక్క వాక్యము చాలాసార్లు మన యొక్క జీవితంలో మనము చదవడం జరుగుతూ ఉంది. చాలాసార్లు అనేక మంది సేవకుల ద్వారా వినడం జరుగుతుంది. కానీ ఈ దినమందు మరొక కోణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యము మనము ఏ విధంగా చదువుతూ ఉన్నాం, అసలు మన జీవితాలు ఫలభరితంగా ఉండకపోవడానికి కారణం ఏంటి, ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి కారణం ఏంటి? చూడండి, మానవుని యొక్క జీవితంలో ఎంతోమంది ధనికులు ఉన్నారండి, ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఎంతోమంది ఆహారముకు లేక ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన జీవితంలో కొంతమంది ఎంత సంపాదించిన వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండదండి. చాలా దుఃఖముతో, బాధతో, సమాధానం లేని పరిస్థితుల్లో వారి యొక్క జీవితం కొనసాగించబడతా ఉంది. ఈ దినమందు ఎందుకు మన జీవితం ఆ విధంగా ఉంటుంది, మన యొక్క సహవాసం ఏ విధంగా ఉంది, మనం దేవునితో ఏ విధంగా మనము సహవాసం కలిగి ఉంటున్నాము, ఆయనతో ఏ విధంగా మనం సాంగత్యంలో ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా. చూడండి, ఒకసారి మనం ఏ తప్పులు చేయం, కానీ కొందరు దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రజలు ఉన్నారండి. కొంతమంది దేవుని తెలియని ప్రజలు ఉన్నారు. వారితో మనం ఏంటంటే సహవాసం చేస్తూ ఉంటాం. ఆ సహవాసం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంట? భయంకరమైన పరిస్థితికి తీసుకువెళ్తుంది. అందుకని ఆయన అంటాడు, మనము లోకాలతో సహవాసం కలిగి ఉండడానికి వీల్లేదు. లోకానికి సహవాసం కలిగి ఉండడం లోకంలో ఉన్న ప్రజలతో అని కాదండి. ఏంటంటే దేవునికి విరుద్ధంగా ఏది కూడా ఆయనకి నచ్చని స్థితిలో, ఆయనకి విరుద్ధంగా మనము ఆయనకి నచ్చని పని చేయడానికి వీలు లేదు. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండే అనుభవం మనకు ఉండకూడదండి. దుష్టులు ఏ విధమైన ఆలోచన చొప్పున నడుస్తున్నారు. లోకంలో భయంకరమైన పరిస్థితి కొనసాగించబడతా ఉంది దేవుని బిడ్డలారా. ఆ పరిస్థితిలో మన యొక్క జీవితము వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు ఇటువంటి అనుభవాల్లో నుంచి వేరుపరచబడి దేవుని వాక్యాన్నంట దివారాత్రము నువ్వు ధ్యానించే అనుభవం, ఆయన ధర్మశాస్త్రం ద్వారా నువ్వు ఆనందించి దాన్ని ధ్యానించే అనుభవంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితము ఆనందకరమైన పరిస్థితుల్లోనికి మార్చబడుతుంది. నీ అనుభవాలన్నీ కూడా
మారా అనుభవాలే నీకుండొచ్చు. కానీ అవన్నీ కూడా మధురంగా మార్చబడతాయి దేవుని బిడ్డలారా. ఈ దినమందు ఆయన మనతో మాట్లాడుతా ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు. నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించాలి. అది ఎలా ధ్యానించాలంటే ఎవరో మనల్ని చదవమని చెప్పడం కాదు, తొందర పెట్టడం కాదు. అది తల్లి గురించో, తండ్రి గురించో, దైవ సేవకులో, లేకపోతే నీ స్నేహితులో, నీతోటి ఉన్న సంఘంలోని విశ్వాసంలో నిన్ను బలవంతం పెట్టడం కాదు గానీ, నీ హృదయపు లోతులో నుంచి ఆయన వాక్యాన్ని ఎలా ధ్యానించాలంట? ఆనందముతో దాన్ని ధ్యానించాలంట. ఆనందించుచు. నువ్వు ధ్యానించినప్పుడు నీ మెదడు కంట కొవ్వు దొరుకున్నట్లు దావీదు భక్తుడు చెప్తా ఉంటాడు. ఈ వాక్యము నిన్ను ఆనందపరిచే అనుభవంలోనికి నీ యొక్క ఆత్మీయ స్థితిని తీసుకువెళ్ళేటట్టు నీ యొక్క దేవునితో సహవాసం కొనసాగించబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుని వాక్యమును నువ్వు ఎన్నిసార్లు చదివినా అది నూతనంగానే నీతో మాట్లాడుతూ ఉంటుంది. అది నిన్ను సంతోషపెడతా ఉంటుంది. లోకంలో చాలామంది చూడండి, తినటానికి సంతోషపడతా ఉన్నారు, త్రాగడానికి సంతోషపడతా ఉన్నారు. దాంట్లోనే వాళ్ళు సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు. కొందరైతే స్నేహితులని, కొందరైతే ప్రేమికులని భయంకరమైన పరిస్థితుల్లో జీవితాలు వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ మన జీవితము దుష్ట మార్గంలో నుంచి మనం ఏర్పరచబడాలి. మన జీవితాల్లో మన కుటుంబ పరిస్థితులు అలాగుండొచ్చు. మన కుటుంబంలోనే దైవికమైన అనుభవాలు లేని ప్రజలు ఉండొచ్చు. కానీ అటువంటి వారికి అంట నువ్వు వేరుగా ఉండాలంట. దుష్టుల ఆలోచన చప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని చెప్తున్నాడు. పాపుల మార్గంలో నిలవక. నువ్వు నీ కుటుంబంలో అటువంటి పరిస్థితి ఉన్నా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి తెలుసా? ఆ చీకటి అనుభవాలు గల ఆ ప్రజల మధ్య ఒక వెలుగుగా నువ్వు ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ వెలుగు ఆ చీకటిని పారద్రోలాలి. మన యొక్క అనుభవాలు ఏ విధంగా ఉండాలంటే మన ఆత్మీయ జీవితము దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తివైతే, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితం ఉందండి. మనం మాదిరికరంగా తీసుకోవాలంటే ఎప్పుడు కూడా ఒక మనిషి తప్పుడు మార్గంలో వెళ్తా మనకి అనుకూలంగా మార్చుకుంటాం ఆ తప్పును కూడా. ఏంటంటే నా కుటుంబము, నా బిడ్డలు, లేకపోతే నా భర్త, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు, లేకపోతే నా బంధువులను మనం కారణం చెప్తా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన కారణాలను చూసి నిన్ను బట్టి ఆనందించడు కానీ ఏ సందర్భంలోనైనా ఎటువంటి కారణం, ఎటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా దాని నుంచి నువ్వు పక్కకు తప్పుకొని దేవుణ్ణి ఆధారం చేసుకునే బిడ్డగా ఉండాలి. అదే కదా ఆయనలో నువ్వు ఆనందపరచబడడం. యోసేపు గారిని చూసామండి. ఆయన దగ్గరికి పాపం వచ్చింది, కానీ అక్కడ ఆయన లేడండి, పారిపోయాడని చూస్తున్నాం. అదే కదా, పాపుల మార్గంలో ఉండడానికి వీలు లేదు. యోసేపు గారి జీవితము ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే చాలా ఏమంటారు, ఆ యొక్క వాక్యాలు మన ఆత్మీయ జీవితాన్నే కదండి, మన భౌతికమైన జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో, ఏ విధమైన మార్గంలో వెళ్ళాలో, ఎలా వెళ్తే వర్ధిల్లుతామో యోసేపు గారిని చూడాలి. అందుకనే ప్రతి వాక్యములో దేవుడు ఎలా మాట్లాడతాడంటే, దేవుడు యోసేపుకు తోడయ్యుండెను, ఆయన వర్ధిల్లుచూ ఉండెను అని. ఆయన ఎందుకు వర్ధిల్లాడండి? ఆయన యవ్వనస్తుడు. లోకంలో, పాపంలో, శాపంలో, బంధకాల్లో చిక్కుపోవచ్చు. ఇంటికి నమ్మకస్తుడిగా మార్చినప్పుడు ఫరో నిజంగా ఆ యొక్క ఫరో యొక్క రాణి తనను తొందర పెట్టినప్పుడు, తనను పాపంలోనికి లాగినప్పుడు దాని నుంచి ఆయన పారిపోయాడంటే అది మామూలు మాటలు కాదండి. ఈనాడు అట్టి అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితం ఆత్మీయంగా బలపరచబడమే కాదండి, భౌతికంగా కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంటుంది. నీవు వెళ్ళే మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు, నువ్వు దేని ద్వారా సంతోషపరచబడుతున్నావు. ఈరోజు చూస్తే చాలామంది యవ్వన బిడ్డలు కావచ్చు, చాలామంది అండి చిన్నపిల్లలు కూడా ఫోన్ లేకపోతే వాళ్ళు బ్రతకలేకపోతా ఉన్నారు. ఏంటంటే వారి జీవితము దానితో సంతోషాన్ని వెతుకుతూ ఉంది. దానిలో ఆ సోషల్ మీడియాలో ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది.
కానీ దేవుని వాక్యం చెప్తుంది, దివారాత్రము దీన్ని ధ్యానించినప్పుడు, దివారాత్రము దీన్ని ధ్యానించినప్పుడు ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది ఏంటంటే, మనము ఆనందపరచబడేవారుగా ఉంటాం, సంతోషపరచబడేవారుగా ఉంటాం. ఇది లోకములో కాదండి. నువ్వు దేవునిలో ఉంటేనే ఇది సాధ్యం. ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటేనే ఇది సాధ్యం. అనుదినము ఈ వాక్యం నిన్ను బలపరుస్తూ ఉండాలి. అనుదినము ఈ వాక్యం నిన్ను నడిపించేదిగా ఉండాలి. నువ్వు అనుదినము వాక్యముతో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఆనాడు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుల జీవితంలో చేసిన కార్యాల కంటే బలమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకని ఈ దినమందు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీవు మాటలు విన్నట్లయితే నీ యొక్క జీవితంలో దేవుడు ఈ కార్యాలన్నీ చేయాలని నువ్వు అనుకుంటే, మొదటిగా నువ్వు ఏ మార్గంలో ఉంటున్నావు, ఏ స్థితిలో దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డగా నువ్వు మార్చబడుతున్నావు. ఒకవేళ నీవు సంపూర్ణముగా దేవుల్లో సజీవ యాగంగా నిన్ను నువ్వు సమర్పించుకున్న వ్యక్తివైతే, దేవుడు యోసేపు గారి జీవితంలో కంటే కూడా గొప్ప కార్యాలు నా జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమని, దివారాత్రం అంట దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంట. అతడి జీవితం ఎలా ఉంటుంది? అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయదంతయు సఫలమవుతుందంట. ఈనాడు ఎటువంటి అనుభవం వచ్చినా, కరువే రానివ్వండి, ఖడ్గమే రానివ్వండి, కానీ నీవు దేవునిని విడిచే అనుభవంలో ఉండడానికి వీలు లేదు. ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకునే వ్యక్తివైతే ఎటువంటి పరిస్థితి వచ్చినా నీవు ఈ లోకంలో కలిసిపోవాలి. లోకానికి వేరుగా బ్రతికే వ్యక్తిగా మార్చబడతాం. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమైనదే అని మనం వాక్యంలో చూసుకుంటా ఉన్నాం. ఈ దినమందు దేవుడు తన యొక్క అమూల్యమైన మాటల ద్వారా మనల్ని అందరినీ దర్శిస్తూ ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసే ప్రజలు ఉంటారండి, కానీ నిత్య జీవంలోనికి నడిపించే వాక్యాన్ని చూసేవారు చాలా తక్కువ. కానీ ఈ యొక్క సోషల్ మీడియా అనుభవాలు ఎలా ఉంటున్నాయంటే, మనిషిని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాయా, ఏదో ఆ యొక్క క్షణం మాత్రం వారి యొక్క సంతోషాన్ని ఇచ్చి ఆశీర్వాదానికి ముందుకు నడిపించే వ్యక్తులుగా మారుస్తున్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము నీకు ఎలా ఉండాలంటే, నిన్ను విభజించే అనుభవంలో ఉండాలండి. నీలో ఒక దాగి ఉన్న ప్రతి చేదు వేరు తొలగించే అనుభవం ఉండాలి. అట్టి వాక్యానికి మనం చెవియొగ్గాలి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల బోధలో చాలా బోధలు మనం వింటా ఉన్నాం. అపోస్తుల బోధ ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉందంటే, అది ఉన్నది ఉన్నట్టు చెప్తుందండి. వాక్యాన్ని మనం వివరించేటప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు వెర్రి మాటలు, ఇష్టానుసారమైన మాటలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోంచి వచ్చిన ప్రతి మాట కూడా చాలా పవిత్రమైనదండి. ఆ మాటలు వింటున్న మనము పరిశుద్ధపరచబడాలి, పవిత్రులుగా మార్చబడాలి. నీ జీవితము మునుపు ఉన్నట్టు ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, నీ హృదయాంతరంగంలోనికి అది చొచ్చుకున్నప్పుడు, అది ఎలా ఉంటుందంటే ప్రాణాత్మ మూలుగును సైతము విభజించే అనుభవంలోనికి నిన్ను తీసుకువెళ్ళాలండి. ఎందుకంటే వాక్యము రెండంచులు గల ఖడ్గము అని సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఇలాంటి వాక్యాన్ని ఇష్టపడతా ఉన్నారు, ఎంతమంది ఇటువంటి వాక్యానికి చెవియొగ్గుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, లోకములో మనల్ని నడిపించేది విశాల మార్గములో విశాలమైనవి చాలా ఉన్నాయండి, కానీ ఇరుకైన మార్గంలో కష్టతరమైన మాటలను వింటుంటే అవి నీకు నచ్చకపోవచ్చు, కానీ అవి నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తున్నాయా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీవు ముందుకి వెళ్ళే బిడ్డగా నువ్వు మార్చబడాలి. అప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆకు వాటికి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అదే ఉంటుంది. పరిస్థితులు ఏదైనా ప్రతికూలంగా ఉన్నా పర్వాలేదండి, కానీ నీవు దేవుడిలో ఉండి ఆయనలో అంటుకట్టబడే వ్యక్తివైతే
నీ జీవితము ఆకు వాటక ఫలమిచ్చే చెట్టు ఆ! మరి నీటి యోరాన ఎలాగ నాటబడి మరి ఆ చెట్టు ఎలాగ ఫలమిస్తదో అలాంటి అనుభవం దేవుడు నీకివ్వాలని ఆశపడతా ఉన్నాడు. అలాగే కాదండి, నీవు ఒకవేళ వాక్యాన్ని విని విడిచిపెట్టేసి, నీకు నచ్చిన వాక్యాన్ని నువ్వు ఏమంటారు అంగీకరించి, ఈ వాక్యమే నన్ను నడిపిస్తది నిత్యజీవంలోనికి అనుకుంటే అది పొరపాటండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది. దుష్టులు ఎలా ఉంటారంట? ఆయన వాక్యము ఆయన 4 వచనంలో 1 అధ్యాయం కీర్తన దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. చూసారండి? మనము దుష్టుల మార్గంలోనికి వెళ్ళడానికి వీల్లేదండి. దేవుని యొక్క మార్గంలో. ఎందుకంటే కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 105 వచనంలో ఉంటుంది. ఆయన వాక్యము మన పాదములకి వెలుగుగా ఉందంట. మన త్రోవలకి అది వెలుగుగా నడిపిస్తుంది. ఆ యొక్క వెలుగైన మార్గంలో ఆ దీపము కలిగిన ఆ వాక్యమైన అనుభవంలో నువ్వు నడుచుకున్నట్లయితే ఎక్కడో కూడా నువ్వు తొట్టిల్లిపోవు. నువ్వు గాలికి చెదరగొట్టే పొట్టి వల్ల నీ జీవితం మార్చబడదు. నీవు ఫలించే అనుభవంలో ఉంటావండి. ఏంటంటే ఒక విత్తనము చూడండి, అది నాటబడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. ఆ విత్తనమంట మట్టిలోనికి వెళ్ళి అది చనిపోతేనే అది ఫలిస్తది. ఈనాడు పొట్టులాంటి ఒక విత్తనము గాలికి ఎగిరిపోతా ఉంటది. కానీ నువ్వు ఫలించే విత్తనంలా లోతైన అనుభవంలో ఈ వాక్యాన్ని నీ హృదయపు లోతులో నాటుకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడతది. కానీ దుష్టులంట గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగుగా ఉంటుంది. అనుదినము వాక్యాన్ని అనుసరించి మన జీవితాన్ని కొనసాగించాలండి. నువ్వు ఏది చేసినప్పటికీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే వ్యక్తిగా నువ్వు మార్చబడినట్లయితే నీ జీవితము ఆకు వాటక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఏ విధంగా ఉంటుందో నీ ఆత్మీయ జీవితము, భౌతికమైన జీవితము అదే విధంగా ముందుకి కొనసాగించబడతా ఉంటుంది. ఈ దినమందు మనము ఆ విధమైన అనుభవాల్లో ఉంటున్నామా? మనం ఏ విధంగా ఉంటున్నాం? గాలికి చెదరగొట్టబడే అనుభవాల్లో ఉంటున్నామా? ఆకు వాటక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె అది ఎంత ఆశీర్వాదకరమైన ఫలాలనిస్తూ ఆనందపరుస్తుందో ఈనాడు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించి దుష్టుల మార్గంలో నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే అనుభవాలు మనలోంచి మనం తొలగించి దేవునికి నమ్మకంగా దివారాత్రం ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించే వ్యక్తివైతే దేవుడు సంపూర్ణమైన ఆనందమే కాదండి, పరిపూర్ణమైన ఆనందమును అలాగే ఆశీర్వాదకరమైన అనుభవాలు, ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి ఇటు మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.